బలవన్మరణానికి పాల్పడిన డాక్టర్ ప్రత్యూష కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వస్తున్నాయి. హసన్పర్తి పోలీసుల అదుపులో భర్త సృజన్ ఉన్నారు. 8 నెలలుగా బుట్టబొమ్మతో ప్రేమలో ఉన్నట్లుగా సృజన్ ఒప్పుకున్నారు. ఇంకా ఎవరితోనైనా సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో కూడా విచారణ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే బుట్టబొమ్మ కోసం పోలీసులు వేట కొనసాగిస్తున్నారు. ఎక్కడ ఉన్నారు ఏంటి అనే వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ప్రజెంట్ అబ్స్కాండ్ అయినట్లుగా తెలుస్తోంది. మరోవైపు డాక్టర్ని ఇప్పటికే విచారిస్తున్న నేపథ్యంలో చాలా కీలకమైనటువంటి విషయాలు బయటకు వస్తున్నాయి. బుట్టబొమ్మ కోసం చాలా సందర్భాల్లో చాలా ఖర్చు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. సృజన్ తన బర్త్డే కోసం అని చాలా ప్రాంతాల్లో ఈ సెలబ్రేషన్స్కి సంబంధించి ఖర్చు పెట్టాడు. అలాగే డాక్టర్ ప్రత్యూషకు 2 చిన్న పిల్లలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒక చిన్న నెలలు కూడా పూర్తిగా సంవత్సరం కూడా పూర్తిగా నిండనటువంటి ఒక చిన్న పాప, మరొక 8 ఏళ్ల పాప, 2 పాపలు ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించి సృజన్ని గతంలో కూడా ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. డాక్టర్ ప్రత్యూష తన భర్తని ఇలా ఈ విషయానికి సంబంధించి బయటకు వచ్చిన నేపథ్యంలో అంటే ఒక కార్యక్రమానికి సంబంధించి ఒక ప్రోగ్రాం కోసం అని చెప్పేసి బుట్టబొమ్మ సృజన్ని ఇంటర్వ్యూ చేశారు. దానికి సంబంధించి షార్ట్స్ రూపంలోనో చిన్న చిన్న వీడియోస్ రూపంలో పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు తన ఐడీస్ బేస్ చేసుకుని, తన ఇన్స్టాగ్రామ్ అండ్ ఫాలోవర్స్తో. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారు, కలిశారు. చాలా సందర్భాల్లో సృజన్ బుట్టబొమ్మ కోసం ఖర్చు పెట్టినట్లుగా కూడా తెలుస్తోంది. చాలా సందర్భాల్లో తన బర్త్డేని సెలబ్రేట్ చేయడానికి కొంచెం భారీగానే ఖర్చు పెట్టారు అంటూ సమాచారం తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డాక్టర్ ప్రత్యూషకి ఈ విషయం తెలిసి తన భర్తను ప్రశ్నించారు. ఎందుకు ఇలా చేస్తున్నారు, నాకు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, మీ కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు కదా, చిన్న పిల్లలు 2 ఉన్నారు కదా, ఇంకా ఎందుకు ఇవన్నీ అంటే ఆ విషయంలో చాలా సందర్భాల్లో సృజన్కి ప్రత్యూషకి గొడవలైనట్లుగా తెలుస్తోంది. ఎంతకీ మారకపోవడంతో, ఎంతకీ తన పంథా మార్చుకోకపోవడంతో చివరికి పేరెంట్స్ దగ్గర కూడా మాట్లాడితే పేరెంట్స్ కూడా సృజన్తో మాట్లాడారు, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ సృజన్ వినకుండా ఇలాగే కొనసాగించడంతో తను మానసికంగా కృంగిపోయి ఆ బాధలో చివరికి బలవన్మరణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులు ఈ కేసుకు సంబంధించి విచారిస్తున్నారు. అయితే బుట్టబొమ్మ ఇప్పుడు ఎక్కడుంది అనేది చాలా కీలకమైనటువంటి అంశం కనిపించకుండా పోయినట్లుగా తెలుస్తోంది. అబ్స్కాండ్ అయినటువంటి బుట్టబొమ్మ కోసం పోలీసులు వెతుకుతున్నారు. మరోవైపు సృజన్ని ఈ విషయానికి సంబంధించి ప్రశ్నించినప్పుడు వారిద్దరి మధ్యలో జరిగినటువంటి ఆర్థిక లావాదేవీలతో పాటుగా చాలా అంశాలకు సంబంధించి కీలకమైనటువంటి సమాచారం బయటకు వస్తున్నట్లుగా తెలుస్తోంది. మా ప్రతినిధి వెంకటరత్నం దీనికి సంబంధించి పూర్తి సమాచారం అందిస్తారు. పిల్లలకి ఏం చెప్పాలి సార్, అమ్మ అని అడిగితే మరి ఏం చేస్తారు సార్, మరి మాకు న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. దాన్ని మస్తు పెట్టింది సార్, క్యాన్సిల్ చేయాలి, వారి మెడికల్ సర్టిఫికేట్ పోవాలి సార్, పాస్పోర్ట్ తీసేయాలి, వారి మెడికల్ సర్టిఫికేట్ పోవాలి, వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఉన్న అట్లా 2 పిల్లలకు రాయాలి సార్. ఇప్పుడు వీళ్ళు వాళ్ళ అర్థం వాళ్ళ అమ్మ నాన్న దగ్గర అని చెప్పారు. ఎవరు తీసుకొచ్చారు వీళ్ళను? స్టేషన్ నుంచి స్టేషన్ నుంచి తీసుకొని వచ్చినాం. వాళ్ళ అత్త మామ బయట రాలేదు. స్టేషన్ లో వాళ్ళ అత్త మామ, అన్న, వదిన, వాడు అందరు ఉన్నారు. అట్లనే ప్రత్యూష తండ్రి ఉన్నారు, ఒకసారి రాకేష్ గారు, రామకృష్ణ గారు ఉన్నారు. ఒకసారి వాళ్ళ పిల్లల్ని చూసుకుంటే కూడా చాలా ఆవేదన విషయం. ఎందుకంటే పిల్లలకు పెళ్లిళ్ళు చేసిన తర్వాత ప్రయోజకులు అయిపోతారు అన్నటువంటి ఒక ఆనందంతో ఉంటారు. కానీ ఇక్కడ అకాల మృత్యు అనేది ఒక టార్చర్ పెట్టి చంపారన్నటువంటి ఒక ఆరోపణలతోటి ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు. ఆ పసికందులను చూసుకుంటూ కూడా చాలా మంది బంధువులు కూడా ఏడుస్తున్నటువంటి హృదయ విదారకమైనటువంటి సంఘటన ఇప్పుడు ప్రస్తుతం ఎంజిఎం లో ఒకసారి ఇక్కడ వాళ్ళ తండ్రితో మనం మాట్లాడుతున్నాం. ఒకసారి ఏం జరిగింది, అసలు దీన్ని ఎట్లా చూస్తున్నారు, అసలు ఆత్మహత్యనా లేకపోతే హత్యనా, దీన్ని అనుమానాస్పద మృతి అని చెప్పి అంటున్నారు. ఏం జరిగింది, మీరు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులను చూస్తున్నారు, మీకు ఏమనిపిస్తుంది? ప్రీప్లాన్డ్ మర్డర్ అన్న ఇది. ఎందుకు అనంటే ఇప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ఓపెన్ అయ్యి మెడికవర్ హాస్పిటల్లో మా అల్లుడైనటువంటి డాక్టర్ సృజన్ ఎప్పుడైతే కన్సల్టెంట్ గా జాయిన్ అయ్యిండు, ఆ ఓపెనింగ్ తోటే ఒక ఈ రీల్స్ చేసే అమ్మాయి, ఈ ఇంటర్వ్యూలు చేసే అటువంటి అమ్మాయి
ఏదైతే బానోతు శృతి అని చెప్పి ఎలియాస్ ఇన్స్టాగ్రామ్ లోపల బుట్ట బొమ్మ 17 అని వీడియోలు చేసి రీల్స్ చేసి పెట్టి అమ్మాయి ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి పరిచయం కావడం, ఆ అమ్మాయి మాయలో పడిపోయి ఆ ట్రాప్ లో పడిపోయి మొత్తం ఆ పిల్లలను కుమ్మరాళ్ళను ఆఖరికి బిడ్డను మొత్తం నిర్లక్ష్యం చేసి దాన్ని చేసుకోవాలి, దాంతో ఎంజాయ్ చేయాలి, తిరగాలి, నువ్వు ప్రశ్నించవద్దు అని చెప్పి నా బిడ్డను ప్రశ్న అనుకుంటూ దాన్ని చిత్రహింసల పాలు చేసి దాన్ని కొట్టడం, తిట్టడం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం జరిగింది. మీకు ఇంట్లో చెప్పేది అతను విషయాలు నేను ఒక పేషెంట్ అని చెప్పి మాకు మొత్తం ఓవరాల్ గా తెలిసి కూడా 1 కూడా కాదు 15 అది స్టార్ట్ అయ్యి దగ్గర 10 నెలలు అవుతుంది. అప్పుడు డెలివరీకి వచ్చేసి తను మళ్ళీ ఫిబ్రవరి ఎండింగ్ లో మార్చి ఫస్ట్ వీక్ లో వెళ్ళింది. అసలు ఇక్కడ ఉన్నప్పుడే తనకి ఎందుకో డౌట్ వచ్చి కొన్ని రకాలుగా అనుకుంటూ చూసుకుంటూ వచ్చింది. పోయిన తర్వాత ఇక తనకు క్లియర్ గా తెలిసిపోయింది. ఆ తెలిసిపోయి ఇప్పుడు అక్కడికి పోయి కూడా 3 నెలలు అవుతుంది అంతే తిప్పి. ఆ 3 నెలలనే ఇన్ని ఇబ్బందులు, ఇన్ని కథలు. తర్వాత ఇక్కడ ఉన్నప్పుడు కూడా తెలిసి తనను ప్రశ్నిస్తే అంటే ఇక్కడ ఉన్నప్పుడు అంటే వాళ్ళు ఎక్కడ అసలు వీళ్ళు ఉండేది ఎక్కడ తల్లి ఇక్కడ మట్టువాడు మా వీళ్ళు ఉన్నది కొనుక్కున్న విల్లా ఉన్నదేమో అసన్పర్తిలో ఉండేది. అక్కడి నుంచి ఇక్కడికి తల్లిగారింటికి ఇక్కడికి మా దగ్గరికి వచ్చేసి ఉన్నారు. తర్వాత అప్పుడే తనకు కొన్ని మెసేజ్లు, అనుమానాలు రావడము, చెయ్యడము, ఉండకపోవడం చూసి వచ్చి ప్రశ్నిస్తే ఉంటుండు లేదా పోతే పో అంటే డైవర్స్ ఇచ్చేస్తాను అట్లే చేసుకుంటాను, నేను అట్లనే చేస్తాను అని చెప్పి దాన్ని చిత్రహింసల పాలు చేసి కొడతా ఉంటే మాకు చెప్పుకోకుండా అత్తమామకు చెప్పుకుంటే అత్తమామలు కూడా కొడుకే సపోర్ట్ చేసి నా కొడుకు పెద్ద డాక్టరు, ఇట్లా మగాడు, మనకి ఫ్రెండ్స్ ఉంటారు, చేస్తారు, నువ్వు పట్టించుకోవద్దు, ఉంటుండు, నువ్వు పోతే పో, నీ సంగతి ఏంది అని చెప్పి ఉంటాను. నా బిడ్డనే చేయడం నిన్న మధ్యాహ్నం ఇప్పుడు మనవరాలను చూసింది కదా, ఇది ఒక ప్రీ ప్లాన్ మర్డర్ కాకపోతే నిన్న జరిగింది. మొన్న పొద్దున అంటే మొన్న 11 గంటలకు ఎవరైనా 7 సంవత్సరాల పాపను తీసుకెళ్తారు మనవరాలు, కానీ 7 నెలలు కూడా నిన్నని పాపను తల్లికి దూరం చేసి తీసుకొని పోవడం జరిగింది. వాళ్ళ బంధువులు ఉన్న దగ్గర చెర్ల అని ఉంటుంది, భద్రాచలం అంకల, అక్కడ అంత దూరం తీసుకెళ్లారు. ఇక్కడ 7 నెలల పాపను తీసుకెళ్ళి అది అంత ముందు రోజు నుంచే ఒక రకమైన సిక్ అయింది, ఒక రకమైన డిప్రెషన్. మాకు ఫోన్ చేసి చెప్పే వరకు మేము కోపడ్డాము. నువ్వు ముందు చెప్పినా మంచిగా కదా, అడుగుదాము, మరి వాళ్ళు తీసుకుపోయారు కదా అని అంటే వాళ్ళు ఎంబడి పంపకపోతే బాగుండదు అని చెప్పి నా భర్త వార్నింగ్ ఇస్తే పంపించిన, కానీ నా వల్ల అయితే లేదు అని చెప్పి పంపించిన తర్వాత ఈవెన్ టార్చర్ పెట్టారు. పంపించడానికే టార్చర్ పెట్టింది పంపించాలని. అయితే వాళ్ళ ప్లాన్ అంతా ఏంటంటే ఇంట్లో ఎవరు ఉండదు, వీడు ఒక్కడే ఉండాలి, ఉంటే నా బిడ్డను ఏమైనా చేయొచ్చు అనేది ఒక ప్లాన్ తోటి 4:30కు గొడవ పడి ఘర్షణ పడి కొట్టింటూ చేసింటూ మొత్తం ముడి నిండా గాయాలు ఉన్నాయి. మీరు బాడీ చూసినప్పుడు బ్లీడింగ్ ఉన్నది, గాయాలు ఉన్నాయి, మొత్తం వాటి నిండా ఆ కొట్టినాక పోయి హ్యాంగింగ్ చేసుకున్నది అంటాడు. హ్యాంగింగ్ చేసుకున్న దాన్ని చనిపోతే ఎవరు ముట్టుకోడు, పోలీసు వాళ్ళు వచ్చారు. వీడే పలగొట్టిన అంటాడు, వీడే ఓపెన్ చేసినా వీడే తీసుకొని పోయినా అంటాడు. తీసుకొని పోయినప్పుడు ఎంజిఎం హాస్పిటల్ తీసుకురా, గవర్నమెంట్ హాస్పిటల్, వీడి ఎన్ఎస్ఆర్ అపోలోకి తీసుకుని అక్కడ అడ్మిట్ చేసి వాడు ఫోన్ కూడా చేయలేదు. మా ఇంటి పక్క వాళ్ళు తెలిసి వాళ్ళు ఫోన్ చేసి చెప్తే అప్పుడు మేము అక్కడికి పోయినాం. నిజంగా అయితే ఏమైనా ఫోన్ చేయాల్సి ఉండే, కానీ ఎందుకు చేయలేదంటే వాడే చేసింది. ఇదంతా చేసింది వాడే కాబట్టి వాడు చేసే ధైర్యం లేదు. వానికి మేము ఫోన్ చేస్తే తెలిసి మేము ఫోన్ చేసే వరకు వాని ఫోన్ ఫార్వర్డ్ అని చెప్పి రాలే కాదు పోయి చూసేసరికి. ఓకే, ఇప్పుడు మీ కూతురు మీతో మాత్రం మామూలుగానే భయానికి చెప్పలేదు అనుకుందాం. అప్పుడు మామూలుగా ఇతను కూడా మీతో మామూలుగా నార్మల్ గా మాట్లాడదా, లేకపోతే కొద్దిగా తన మాటలు ఏమైనా తేడా గమనించారు ఆ గతంలో? చాలా వాడు కన్నింగ్, వాడు ఎంత క్రూయల్ మైండెడ్ అంటే నేను ఒక కొడుకు కంటే ఎక్కువ చూసుకున్నాను. అటువంటి వాడు ఎప్పుడు మంచిగానే మాట్లాడేది, నాకు కూడా ఎన్నడూ అనుమానం రాలేదు. నేను కూడా గుర్తుపట్టలేకపోయినా వాడిని ఆ శృతి అనే అమ్మాయిని తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కఠినంగా అంటే కఠినంగా చర్యలు తీసుకుని ఇప్పుడు మీ వియంకురాలు ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వచ్చారని చెప్పి అంటున్నారు కదా, మరి వాళ్ళు ఇక్కడికి రాకుండా అక్కడికి పోలీస్ స్టేషన్కి అర్థమవుతుంది. దాన్ని బట్టి నువ్వు తప్పు చేయకపోతే నీకు రావడానికి ఏంది, ఇక్కడ తప్పు చేసింది కాబట్టి ఇక్కడికి రాకుండా తప్పించుకొని తిరుగుతా ఉన్నారు. ఏంటంటే ఇక్కడ ఎవరో ఏదో చేస్తారు అన్న అది చూపించి కస్టడీలో పోలీస్ స్టేషన్లో కూర్చుంది. ఇప్పుడు ఈ 2017లో పెళ్లి అయిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి వేరే మనస్తత్వం, ఈ సంఘటన తప్ప వేరే మనస్తత్వం లేదు. 2017 నుండి మొన్నటి వరకు దరిద్రపు దేవత ఈ శృతి అని అది వచ్చేంత వరకు కూడా వీళ్ళ లైఫ్ లో ఎలాంటి లేదు, బాగుంది. ఓకే.
ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే 2017 తర్వాత వివాహం జరిగింది. అప్పటి నుంచి సజావుగా సాగింది. ఎప్పుడైతే మెడికవర్ హాస్పిటల్ ప్రారంభమైందో దాంట్లో కూడా డాక్టర్ గా అంటే కార్డియో థొరాసిక్ విభాగంలో సర్జన్ గా పనిచేస్తున్నాడని చెప్పి ఆ సృజన్ చేస్తున్నాడని చెప్పి తెలుస్తుంది. అందులో భాగంగానే ఒక ఇంటర్వ్యూలో డాక్టర్లందరినీ చేసుకుంటూ తను పరిచయమైనటువంటి శృతి బుట్టబొమ్మ అనే యూట్యూబ్ ఛానల్ అంటే ఇన్స్టా రీల్స్ కూడా చేస్తుందని చెప్పి తెలుస్తుంది. ఆ రీల్స్ చేస్తున్నటువంటి పరిచయమైనటువంటి ఆ శృతి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్టుగా తెలుస్తుంది. అదే ఇక్కడ ఇద్దరు డాక్టర్ మధ్య చిచ్చు పెట్టినట్టుగా తెలుస్తుంది. వాళ్ళిద్దరు భార్య భర్తలు అన్యోన్యంగా ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఈ శృతి మాయలో పడినటువంటి తను ఇక్కడ ప్రత్యూషను నిర్లక్ష్యం చేయడమే కాకుండా ఇద్దరు పిల్లలు ఉన్నారన్నటువంటి ఒక స్పృహ కూడా లేకుండా తను ప్రేమలో పడి కుటుంబాన్ని మొత్తం నిర్లక్ష్యం చేయడంతో ఎందుకు జరిగింది ఇట్లా ఎందుకు ఇట్లా ఉంటున్నారని చెప్పి అడగడంతో తను టార్చర్ పెట్టారని చెప్పి తెలిసింది. వాళ్ళ కుటుంబ సభ్యులకి అంటే ప్రత్యూష వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా రోజుల తర్వాత తెలిసినట్టుగా తెలుస్తుంది. నిన్న పరిస్థితి అంటే వాళ్ళ ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్ గా ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు అభివర్ణిస్తున్నారు. తను మాత్రం ఇక్కడ ఇంట్లో ఉంటున్నటువంటి సమయంలో వాళ్ళ తల్లిదండ్రులకి 7 నెలల చిన్నారితో పాటు వాళ్ళ 7 ఏళ్ల పాపను కూడా ఇచ్చి వేరే ఊరికి పంపించినట్టుగా తెలుస్తుంది. అంటే ఇక్కడే గమనించాల్సి ఉంటుంది. 7 నెలల పాపను కూడా తల్లికి దూరం చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది? ఒక ప్రీ ప్లాన్డ్ వేసుకున్నారు కాబట్టి అంటే ఇక్కడ దీంట్లో తల్లిదండ్రుల పాత్ర కూడా ఎక్కువగా ఉన్నట్టుగా గమనించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మానవతా దృక్పథం ఉన్నటువంటి వాళ్ళు 7 నెలల పాలు తాగేటువంటి పసిపిల్లను కూడా తల్లి దగ్గరే ఉంచి వెళ్తా ఉంటారు. ఒకవేళ తీసుకెళ్లమని చెప్పి అడిగినా గానీ ఎందుకు తల్లి దగ్గరే ఉండని అని చెప్పి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులు కూడా అడగాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒక ప్రీ ప్లాన్ గా ఇటు తండ్రి అంటే భర్తతో పాటు తన అత్త మామలు కూడా ఇందులో ఈ ప్రీ ప్లాన్ లో భాగస్వాములు అవ్వారన్నటువంటి ఒక ఆలోచనలు కూడా. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలోకి. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.